యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. యూనివర్సిటీ నియామకాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. జరిపించాలి యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. జరిపించాలి యూనివర్సిటీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ. యూనివర్సిటీ అక్రమాలపై విచారణ అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి సమ్మతం కాదు. యూనివర్సిటీ అక్రమాలపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి సమ్మతం కాదు. నియమించాలి రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని. 29 SC ST బ్యాక్లాగ్ పోస్టుల నియామకం 2025 నియామకంలో నియామక సూత్రాలు పాటించకుండా అక్రమ పద్ధతుల్లో అవినీతితో కూడుకున్నటువంటి నియామకం జరిగిందని చెప్పి పత్రికలు ఘోషించే మేము కూడా ఫిర్యాదు చేశాం. దానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సెలెక్టర్ లిస్టు పెట్టలేదు, మెరిట్ లిస్టు పెట్టలేదు, ఆన్లైన్లో ఏ వివరాలు ఉంచలేదు, నియామక పత్రాలు కూడా వ్యక్తిగతంగా అందించారు. ఈ లోపాలన్నిటినీ బయటపెట్టి దీని మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి 2025 నవంబర్ 17వ తేదీన PGRSలో మేము చేసిన ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ వారు ఒక రిటైర్డ్ జడ్జిని విచారణా కమిటీగా నియమించారు. యాక్చువల్గా దీని మీద విచారణా కమిటీ నియమించేటువంటి బాధ్యత అధికారం గవర్నర్ది లేదా కలెక్టర్. ఇక్కడ అన్ని వేళ్ళు చూపించేది యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైపు, యూనివర్సిటీ VC వైపు. ఎవరైతే ఆరోపితులు ఉన్నారో వాళ్ళే తమ సొంత మనిషిని ఎంచుకుని ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని విచారణ అధికారిగా నియమించి మీరు వచ్చి సాక్ష్యాలు ఇమ్మని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. విచారణ వేయటం సంతోషమే, అది వేసే అర్హత రిజిస్ట్రార్కి లేదు, కలెక్టర్ గారు మాత్రమే వేయాలి. ఒకవేళ వేస్తే నిష్పాక్షమైనటువంటి విచారణ జరగాలంటే సిట్టింగ్ న్యాయమూర్తితో జరగాలి. రిటైర్డ్ న్యాయమూర్తి గారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి. కాబట్టి ఈ విచారణ రేపు 6వ తేదీన మమ్మల్ని పిలిచారు. 6వ తేదీ లోపల ఈ విచారణలో రిటైర్డ్ జడ్జి గారి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని పెట్టి విచారణ చేయాలి. నెంబర్ 1. రెండవది, వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళంతా బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా వచ్చి విచారణ కమిటీ ముందు తమ గోడును వెలబోసుకునేందుకు బహిరంగ విచారణ జరిపే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడే కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీ వారికి కూడా మేము చెప్పదలుచుకున్నది, మీకు మీరు క్లీన్ చీట్ ఇచ్చుకోవడం కోసం మాత్రమే మీకు నచ్చిన రిటైర్డ్ జడ్జిని ఎంచుకున్నారని చెప్పి మేము అభియోగిస్తున్నాం. మీకు నిజాయితీ ఉంటే వారి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని విచారించండి, నిజాలు నిగ్గులు, అప్పుడు వారి మీద చర్యలు ఏం తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాని మీకు నచ్చిన మనిషిని, మీకు అనుకూలంగా ఉన్న వారిని, రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీ వేయటాన్ని సరికాదు అని మేము తప్పుపడుతూ రిటైర్డ్ జడ్జిని మార్చి వారి స్థానంలో సిట్టింగ్ జడ్జిని చేత విచారణ జరిపించి అవకతవకలు బయట పెట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.